విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము కానరాకుండా, కనబడకుండా మనలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు ఆయన. దేన్ని బట్టి? సమస్తము కూడా విశ్వాసమును బట్టి జరిగించాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మనం అంటాం అనుకూలంగా ఉన్న వాటిని కూడా వ్యతిరేకంగా మాట్లాడతాం మనం. అదో టైప్ మైండ్ మంది. కానీ ఆయన మాత్రం శూన్యాన్ని చూస్తాడు, సృష్టిగా మారాలంటాడు, అంతే అయిపోతుంది. రెల్లు లాంటి పేతురు వైపు చూచి నీవు రాయివి అంటాడు. నీవు రాయివి 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 రాయివి. ఒకేసారి అతని తత్వం అతనికి ఎల్లప్పుడూ గుర్తుండున్నట్లు దేవుడు పేరే పెట్టేస్తాడు, కేఫా. నువ్వు రెల్లువు కాదు, నువ్వు రాయివి అని యేసయ్య ఒకసారి పలికి వదిలిపెట్టాడు. అది పదే పదే గుర్తుండున్నట్లు ఒక నామం, ఒక పేరులాగా స్థిరపరుస్తాడు. పేతురు ఏంటో పేతురుకు తెలుసు. గాలికి కదిలే రెల్లు. ఊరికనే కోపడతాడు, ఊరికనే కృంగిపోతాడు. అప్పుడే పొగడ్తలు, అప్పుడే తిట్లు, తొందరపాటు. నువ్వు చెప్పిన మాట చొప్పున చేస్తానయ్యా అని వలేస్తాడు. అద్భుతం చూసామో నేను పనికిరాను పోయా అంటాడు. అలాంటి ఒక రెల్లు నీకోసం ప్రాణం ఇస్తానంటాడు. గంటలు గడవక ముందే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఒక రెల్లు స్థిరముగా నిలిచి ఉండలేని, చిన్న గాలికి పెద్ద గాలికి కదిలిపోయే ఒక రెల్లో. వింటున్నావా? విను. ఆ రెల్లును పట్టుకొని యేసయ్య ఏమంటాడు? నీవు కేఫా, నీవు రాయివి అంటాడు. ఇక నుంచి నీ పేరు రాయి, రాయి. ఇక నుంచి నీ పేరు రాయి. ఈ పద్దాకులు ఎవరికన్నా చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు సీమోన్ ఏం చెప్పుకోవాలి? నీ పేరు ఏంటంటే రాయి. ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. అయిపోయింది. విశ్వాసమును బట్టి లేని దాన్ని ఉన్నట్టే పిలిచాడు. చివరికి పేతురు రాయి అయ్యాడు. గాలికి కదిలిపోయినటువంటి రెల్లు వలె ఉన్న ఆయన చివరికి రాయి వలె నిలిచిపోయాడు స్థిరంగా. ఒక ఆడపిల్ల బెదిరిస్తే బెదిరిపోయినటువంటి అతను వేల మంది ప్రజల ముందు నిలిచి, మీరు చంపినా బ్రతికించినా నేను సత్యం ప్రకటిస్తున్నాను, మీరు ఎవని సిలువ వేసి చంపితిరో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమో, ఆయన తిరిగి లేచెను, అందుకు మేము సాక్షులము. నజరేయుడగు యేసు నామమందలి విశ్వాసము ద్వారానే రక్షణ 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 అని ప్రకటిస్తే 3,000 మంది వరుస పెట్టి బాప్తిజం పొందటం మొదలుపెట్టారు. అంత చంచల మనస్కుడు, స్థిరము లేనివాడు, రెల్లు వంటి వాడు. అలాంటి వాణిని విశ్వాసమును బట్టి పలికి రాయిలాగా నిలబెట్టి తన మాట గెలిచిందో లేదో మనందరి కళ్ళారా చూపించిన మహనీయుడు యేసయ్య. ఆయనకు మహిమ కలుగునుగా. పిరిగితనంతో భయంతో బ్రతికేటువంటి గిద్యోను చూసి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. ఏడుంది అంత పరాక్రమం, అంత బలం? అంతుంటే గానుగు చాటున దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకునే కర్మ ఎందుకు? మిద్యానుల చేతికి చిక్కుతామని కదా. మిద్యానీయుల చేతికి చిక్కకుండా, ప్రాణాపాయం తెచ్చుకోకుండా గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నా ఒక పిరికి వాళ్ళలాగా గిద్యోను కనపడుతున్నా. అతను చూసి అంటాడు దేవుడు, పరాక్రమము గల బలాఢ్యుడా అంటాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. తోడై ఉంటే మాకు ఈ కర్మ ఎందుకు పట్టింది అంటాడు అతను. ఏం కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడి. పరాక్రమము అంటే ఏంటి? వెనక పారిపోయే తత్వమా, ఎదురు తిరిగే తత్వమా? పరాక్రమం అంటే ఏంటంటే, పరాక్రమం అని మాట్లాడాలంటే సింహాన్నే గుర్తు చేసుకోవాలి. అంతేనా కాదా? పరాక్రమము గల జీవి వెనకడుగు వేయదు. మరణాపాయం వచ్చిన వెనకడుగు వేయదు. చంపటమా చావటమా రెండే. పరాక్రమంతో ముందుకెళ్తుంది. అట్లా పరాక్రమం అంటే ఏంటి? పిరికితనము లేని, గుండె ధైర్యము కలిగిన వ్యక్తి పరాక్రమము గలవాడు అంటే. అలాంటి పేరు దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకునే ఒక పిరికి పందగ పెట్టొచ్చా?
కానీ అలాంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడవు నీవు. అంటే మనిషి తనలోనికి తాను ఏం చూసుకుంటున్నాడో అది వేరు సంగతి. దేవుడు దాన్ని గుర్తుపడుతున్నాడు. తనలోనికి తాను చూసుకొని తాను ఏమనుకుంటున్నాడో దేవుడు గుర్తించి, దేవుడు అతనికి తనలో ఏమి దాచిపెట్టాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. మనల్ని మనం చూసుకున్నా, మనల్ని ఇతరులు చూసినా మనలో ఏం కనపడదు. కానీ మనల్ని సృష్టించిన వాడికి తెలుసు మనకేమి ఇచ్చాడో. నీకు అర్థమైందా? స్తోత్రం చెప్పు గడి చెప్పు. నువ్వు అసమర్థుడివి, అసమర్థురాలివి నీ ఫీలింగ్లో, నీ మనసులో. నీ వారికి కూడా అలానే ఉండొచ్చు. చేతగాని దద్దమ్మ, ఎందుకు పనికిరాడు, వేస్ట్ గాడు, ఏదో రకరకాల మాటలు నిన్ను అంటుండొచ్చు. నీ వాళ్ళు తెలివి తక్కువది, జ్ఞానం లేనోళ్ళు, అంత చురుకైన వాళ్ళు కాదు, అట్లా ఇట్లా, అది లేదు ఇది లేదు, ఏదో అంటుండొచ్చు. నీకు కూడా నిజమే అనిపిస్తుండొచ్చు. వాళ్ళు అంటమే కాదు, నాకు కూడా అంతే ఉంది. కానీ నిన్ను నిర్మించిన నిర్మాత ఒకడు ఉన్నాడు. అతను నిన్ను నిర్మించేటప్పుడే అసలు నీ టోటల్ తత్వం అంతా ఏది ఉండాలో, ఎలా ఉండాలో మొత్తం డిజైన్ చేసిన వాడికి తెలుసు నీకెంత ఫోర్స్ ఇచ్చాడో. నీ కెపాసిటీ ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీకు దేవుడు ఇచ్చింది ఏంటో ఆయనకు తెలుసు. అందుకే అందరు అన్నట్టు దేవుడు అనడు, మనుషులు అన్నట్టు దేవుడు అనడు. నీ మనసు నీతో చెప్పినట్టు దేవుడు చెప్పడో, దానికి ఆపోజిట్లో చెప్తాడు దేవుడు. నా వల్ల కాదయ్యా నువ్వు అంటావు. నో, కాదని ఎందుకంటావు? నేను ఆ సామర్థ్యం ఇచ్చాను నీకు, ఖచ్చితంగా నీ వల్ల అయింది పో అంటాడు. లేదు ప్రభా నా వల్ల, అరే నేను రెల్లును ప్రభా, రెల్లుని ఎందుకంటావు నువ్వు? నేను రాయిలాగా చేశాను, ఉంది నీకు ఆ ఫోర్స్. లేదు ప్రభా, అరే ఉంది, ఇచ్చినోండి నేనైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరాక్రమం గల బలాఢ్యుడా. ఎక్కడుంది మాకంత పరాక్రమం? ఉంటే దాక్కొని ఈ బతుకెందుకు అంటే, ఏదో ఇప్పుడు అలా కనపడుతున్నావు, కానీ నీకు ఇచ్చినది ఏదో నేను ఇచ్చాను, అది ఉంది నీ దగ్గర, దాన్ని బయటికి తీవయా. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడుంది ప్రభా? నా దగ్గర ఏం కనపడలేదు. అరే ఉంది, తీను, ఇచ్చినోండి నేనైతే. అవునా ప్రభా, నువ్వు ఇచ్చావా? అట్లయితే నువ్వు ఇస్తే ఇక తిరుగులేదు నాయన, స్తోత్రం అనాలి. అంతేగా నేను ఇచ్చానన్నా కూడా లేదు ప్రభా, నువ్వు ఇచ్చినా కూడా లేదు, అది అనకూడదు. ఎన్నోసార్లు చెప్పా ఈ విషయాలు. అబ్రహాము గురించి కూడా చెప్పండి. ఇప్పుడు వాగ్దానం చేసినోడికి ఆ సామర్థ్యం ఉందా లేదా? మనల్ని సృష్టించినోడికి తెలుసా లేదా మనకేముందో? కాబట్టి మనుషులు ఏమనుచున్నారో నిన్ను గూర్చి, నీవేమనుకునుచున్నావో కాదు, దేవుడేమనుకునుచున్నాడు అన్నది ముఖ్యం. దేవుడు నిన్ను వేస్ట్ గాడిగా చేయలేదు, వేస్ట్గా బ్రతికే స్త్రీగా నిన్ను చేయలేదు. నీకు ఇచ్చినయో నీకు ఇచ్చాడు, అవి నీకు అర్థం కాకపోయినా దేవునికి తెలుసు. కనీసం నీ మట్టుకు నీకు నమ్మిక లేకపోయినా దేవుని వాగ్దానమును బట్టి, దేవుని మాటను బట్టి అయినా నేను మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు ఖచ్చితంగా మనకి కృప చూపుతాడు. మన దగ్గర ఏది ఉందో అది ఆయన బయటికి తీసుకొస్తాడు. ప్రభా సేవ చేయమని పిలుస్తున్నావు, నాకు ఆ సామర్థ్యం లేదు నాయన, నాకు అమ్మో ఆడవాళ్ళ కన్నా ధైర్యం ఉంటుందేమో, కానీ నేను అంతకంటే దారుణం నాయన, అసలు జనాల ముందుకు నిలబడాలంటే నాకు మహాభయం. అంటే ఒరే నోరు మీరా, అది ఇప్పుడు పరిస్థితిరా. కానీ నీకు ఇచ్చినదేదో నీకు ఇచ్చా. కనీసం ఒక స్త్రీ నిలబడి మాట్లాడినంత ధైర్యంగా కూడా నేను మాట్లాడలేదని నువ్వు అనుకొనుచున్నావు. అది నీ ఫీలింగ్, కానీ నేను నీకు ఇచ్చింది నీ దగ్గరే ఉంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను, నిన్ను జనముల ఎదుట నిలుపుతాను. జనముల ఎదుట నిన్ను నిలబెట్టి నీ చేత మాట్లాడిస్తా. అంత నాకెక్కడుంది బ్రో? అరే నేను ఇచ్చాను రా. ఇచ్చావా బ్రో? నీకు తెలియాలి, నాకేం తెలుసు. మరి నేను నువ్వు నమ్ము. పరాక్రమము గల బలాఢ్యుడు అంటే గిద్యోను నమ్మాడు. నిజంగా గిద్యోను ద్వారానే విజయం వచ్చేటట్టు చేశాడు. రెల్లు లాంటి అనుకుంటున్న సీమోన్తో నువ్వు రాయివి అంటే అన్నవాడు దేవుడు, ఓకే నేను రాయిని అన్నాడు. నమ్మాడు. అయ్యాడా లేదా? మామూలు రాయి కాదు,
ముఖ్యమైన మూలరాయి యేసు అయితే తర్వాత రాయి పేతురు అయ్యాడు. చప్పట్లు కూడా దేవుని మయంపరచండి. ముఖ్యమైన మూలరాయి యేసయ్య అయితే తర్వాత రాయి సీమోన్ అయ్యాడండి. దేవునికి మహిమ. అబ్రహాము ఒక్కడు కూడా సంతానం లేని అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటను అబ్రహాము నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంతేకాదు, ఆ నమ్మిక అతన్ని సిగ్గుపరచలేదు, ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. ఎప్పటికీ అంతము గాని సూర్యుడున్నంత వరకు నిలిచి ఉండేటువంటి ఒక జనాంగమే అబ్రహాములో నుండి వచ్చి రప్పించాడు. అలాంటి జీవము గల దేవుడు విశ్వాసము ద్వారా క్రియ చేసే తండ్రి మనకున్నాడు. ఆయనను మనం నమ్మాలి. విశ్వాసమును బట్టి శక్తి పొందుతాం, బలం పొందుతాం. అదే విశ్వాసమును బట్టి బలహీనపడి ప్రమాదంలో కూడా పడతాం. అందుకే చెప్తున్నాను, పరిస్థితుల మీద, సమస్యల మీద, వేరే వాటి మీద మీరు వాటిని బట్టి మీరు వాటిని నమ్మి వాటి యందు విశ్వాసం నుంచి భయభ్రాంతులకు గురి కావద్దు. అవి ఎంతటివైనా నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. నీ పిల్లల్ని దేవుడు గట్టెక్కిస్తాడు. నీ అక్కర దేవుడు తీరుస్తాడు. నువ్వు పట్టబడిన ఆ సంఖ్యల బంధకాల్లోంచి నా యేసయ్య నిన్ను తప్పక విడిపిస్తాడు. నువ్వు కలిగి ఉన్న బలహీనతని స్వస్థపరుస్తాడు. నీవు కోల్పోయిన మనశ్శాంతిని నా యేసు నామములో నీకు తిరిగి దయచేస్తాడు. నీవు మోసిన నిందలకు ప్రతిగా ఘనతని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. క్వశ్చన్ మార్క్ అయిపోయింది నీ పిల్లల భవిష్యత్తు గురించి, తప్పకుండా దానికి ఒక పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజు ఉన్నట్టు నీ భవిష్యత్తు ఉండదు. ఈరోజు దుఃఖంగా ఉన్నావు, దుఃఖపడు. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీవు దేవుని చేత ఆదరించబడతావు, నీవు సంతోషపరచబడతావు. నిరీక్షించు. ఆయన దగ్గర మనకు కొండంత ఆశ ఉంది. ఆయన దగ్గర మనకు కొండంత నిరీక్షణ ఉంది. నమ్మి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నాతో మాట్లాడావు, నా ప్రాణం సేద తీర్చావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నాకు నెమ్మదిని ఇచ్చావు, నా విశ్వాసాన్ని మళ్ళీ ఒక్కసారి కదిలించావు తండ్రి. కదిలించావు, సరిచేసావు. నా నెగిటివ్ ఆలోచనలు తీసివేయి తండ్రి. తీసేసుకుంటున్నా ఈరోజు నేనే. నీవు నాకు సహాయం చేశావు. తీసేసుకుంటున్నా. నా వ్యతిరేకమైన మాటలు తీసేసుకుంటున్నా. నా వ్యతిరేకమైన చూపులు తీసేసుకుంటున్నా. నా మనసులో వ్యతిరేకమైన భయాలు తీసేసుకుంటున్నా. విశ్వాసముతో ధైర్యం తెచ్చుకుంటున్నా. నమ్ముతున్నా దేవా. జూమ్ యాప్లోకి చూపిస్తున్నావు, సోదరుడా సోదరి, నువ్వు చూపిస్తున్నావు, ఫీవర్ అని చూపిస్తున్నావు. భయపడద్దు, తగ్గిపోతుంది ఆ ఫీవర్. స్వస్థపరుస్తాడు నా దేవుడు. మన ప్రార్థన విని దేశాన్ని చల్లబరిచిన యేసయ్య నీ ఫీవర్ని తీసేయలేడా? నీకున్న పాజిటివ్ నెగిటివ్గా మార్చలేడా? ఆక్సిజన్ పెట్టుకున్న పరిస్థితి నుంచి నిన్ను విడిపించలేడా? నిశ్చయముగా స్వస్థపరుస్తాడు. విశ్వాసం ఉంచు, దేవుని స్తుతించు, కృతజ్ఞతలు చెల్లించు, ధైర్యం తెచ్చుకో. రాజులకు లేని నిరీక్షణ మనకుంది, చక్రవర్తులకు లేని నిరీక్షణ మనకుంది, భూపతులకు లేని నిరీక్షణ మనకుంది. ఆయన మనకున్నాడు. దేవా నన్ను దర్శించావయ్యా, నాతో ముచ్చటించావయ్యా, నాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడవైనా నిన్ను కలిగుండి కలవరపడటం ఏమిటి? భయపడటం ఏమిటి? దిక్కులు చూడటం ఏమిటి? కృంగిపోవటం ఏమిటి? కుమిలిపోవటం ఏమిటి? నిజమే ప్రభువా. రేపటిని గురించి వికృతంగా ఊహించుకునే పనికి మళ్ళీ మనసు నాకుందయ్యా. రేపటిని గురించి భయంకరంగా ఊహించుకుని భయపడి గందరగోళమైపోయే ఆ బలహీనమైన మనసు నాకుందయ్యా. పేరుకు విశ్వాసనే కానీ విశ్వాసం నేను బతుకుతున్నా ప్రభువా, నన్ను క్షమించయ్యా. నువ్వు నాకుంటే నాకేంటి ప్రభువా? నేనైనా, నా వారైనా, నా పిల్లలైనా, నా కుటుంబీకులైనా, నా సంఘమైనా, నా ఆత్మీయ బిడ్డలైనా, నా ఇంటి వారైనా మాకందరికీ ఉన్నావుగయ్యా. నువ్వు సృష్టించిన నీవే, పోషించిన నీవే, మమ్మల్ని నడిపిస్తావు.
చంకనెత్తుకుంటా, కంటి పాపలా కాచుకుంటా. నీ అనుమతి లేకుండా మమ్మల్ని ముట్టగలిగేదేదయ్యా, నీ సెలవు లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టగలిగే దమ్ము దేనికుందయ్యా? నీ బిడ్డలమయ్యా మేము, నీ పిల్లలు, నీ దాసులము, నీ దాసురాండ్రము. నిన్ను బట్టి మాకు ధైర్యం ఉన్నది దేవా, ధైర్యం ఉన్నది దేవా. నీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా బిడ్డలందరినీ దర్శించావు. మళ్ళొక్కసారి విశ్వాసం యొక్క బలము సారా జీవితాన్ని చూపించి మాతో మాట్లాడు. శక్తి పొందినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసముతో నింపున్నాయి. నాలో ఉన్న విశ్వాసం యొక్క పర్సంటేజ్ పెంచు. లోకం మొత్తం గందరగోళం అయ్యే పరిస్థితుల్లో సైతం మేము సామాన్యమైన వాటిగా చూడటానికి శక్తిని నీకే మహిమ చెల్లిస్తాం. ఏ వాగ్దానాలు అయితే విశ్వాసంతో పలికానో మా బిడ్డల విషయంలో, మా విషయంలో, అవన్నీ కూడా వాగ్దానములు, శుభములన్నీ కూడా యేసు నామములో నెరవేరును గాక. కీడులు తప్పించి భవిష్యత్తుని మేలుకరంగా నువ్వు మారుస్తావని నమ్మి స్తుతిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత సహాయం, బలహీనత నుంచి విడుదల కలిగించు. కరోనా పాజిటివ్ ఎవరికన్నా ఉంటే వారికి నెగిటివ్ రావాలి వేస్తున్నామని. ఇతరత్ర బలహీనతలు, ఏ విధమైన జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, HIV పాజిటివ్ కావచ్చు, క్యాన్సర్ సంబంధిత బలహీనతలు కావచ్చు, మెదడు జబ్బులు కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, వెన్నెముక సమస్యలు కావచ్చు, కాళ్ళు చేతుల సమస్యలు, నరాల సమస్యలు, ఫిట్స్ బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్య, షుగరు, బీపీ, పెరాలసిస్, పక్షవాతం, ఎవరు ఏ స్థితిలో ఏ జబ్బుతో బాధపడిన విడుదల కలగాలి వేస్తున్నాము, స్వస్థత కలగాలి వేస్తున్నాము. అద్భుతమైన ఆరోగ్యం వేస్తున్నాములని వారికి అనుగ్రహిస్తున్నావు, వారి మీదకి విశ్వాసమును బట్టి వాక్కు విడుదల చేస్తున్నాం, స్వస్థతను విడుదల చేస్తున్నాం. ఆరోగ్యం వారిని ఆవరించును గాక. నీవు పొందిన దెబ్బల చేత మాకు కలిగే స్వస్థత వారి మీద విడుదల చేస్తున్నాం ప్రభువా. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప సమాధానం, స్వస్థత వారి జీవితంలో జరుగును. గొప్ప సాక్ష్యాలు వారు ఇచ్చుదురుగాక. వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలు లేవనే, వారు ఉన్న బంధకాల్లోంచి కూడా విడుదల కలుగును. వారు ఉన్న శ్రమానుభవంలోంచి, లేమిలోంచి, దరిద్రతలోంచి, నిందలోంచి, అవమానంలోంచి, కేసుల్లోంచి వారు విడుదల పొందుదురుగాక. వారికి కొదువుగా ఉన్నవి కూడా అనుగ్రహించబడును. వారు ఏవి లేవని దుఃఖపడుతున్నారు, ఏది పొందలేదని దుఃఖపడుతున్నారు, అవి వారికి నీ చిత్త ప్రకారం అనుగ్రహించబడును. సేవ చేస్తున్న బిడ్డలకు సేవ విస్తరిల్లును గాక. అనేక ఆత్మలు వారు రక్షించుదురు గాక. అందుకు అనువైన పరిస్థితులు యేసు నామములో ఏర్పడును గాక. సమాధానం కలుగును గాక. కనికరించు. ఈ మనవులన్నీ యేసు నామములో అడిగి జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకు ఇచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, స్వస్థత, సమృద్ధి, జీవం సదా మనందరికి తోడైన నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.